వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 7,000 మంది విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్. దీంతో అక్కడి ఆ రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఐవి డ్రైవ్ని ఏర్పాటు చేసింది. స్కూల్స్లో, కాలేజ్లో, యూనివర్సిటీస్లో ఒక డ్రైవ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు అండ్ మస్ట్ అండ్ షుడ్గా పాటించాల్సిందే అంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇంతకీ ఎక్కడ ఆ రాష్ట్రం? ఎవరు ఆ విద్యార్థులు? ఎందుకు ఇంతమందికి ఆ రాష్ట్రంలో హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ పెరుగుతున్నాయి? అండ్ ఎయిడ్స్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా ఎందుకు ఆ రాష్ట్రంలో ఎక్కువ అనేదే మాట్లాడదాం. సో ఇది కర్ణాటక. కర్ణాటక రాష్ట్రంలో దాదాపుగా 2,60,000 మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారు. అందులో 54,000 మందికి అసలు వాళ్ళకి ఎయిడ్స్ సోకిన విషయం కూడా తెలియదు. అసలు ఇన్ఫెక్షన్ బారిన తాము ఎలా పడ్డం అనేది తెలియదు. కానీ ఎయిడ్స్తో బాధపడుతున్న వాళ్ళు, ఇంకొంతమంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కూడా. కొన్ని రాష్ట్రాల్లో క్యాన్సర్ కేసులు ఎక్కువ, ఇంకొన్ని రాష్ట్రాల్లో హార్ట్ రిలేటెడ్ కార్డియక్ ఇష్యూస్ ఎక్కువ, ఇంకొన్ని రాష్ట్రాల్లో వాటర్ ఇంపాక్ట్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ. కానీ కర్ణాటకలో మాత్రం ఎయిడ్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయట. హెచ్ఐవి పాజిటివ్ వస్తున్న వారి సంఖ్యలో ఎక్కువ మంది 18 ఏళ్ల నుంచి 35 లోపు వాళ్ళే ఎక్కువ ఉన్నారంట. అందులో స్టూడెంట్స్ ఇంకా ఎక్కువట. ఇదంతా కూడా జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ ఒక రిపోర్ట్ వెల్లడించింది. అండ్ ప్రత్యేకంగా ఆ రాష్ట్రానికి హెచ్చరికలు కూడా జారీ చేసింది. మీ దగ్గర ఉండే యూత్ కాస్త భద్రం, ఎందుకంటే చాలామంది హెచ్ఐవి బారిన పడుతున్నారు అండ్ ఎయిడ్స్ కేసులు మీ రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతున్నాయని. సో అలా జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ ఒక హెచ్చరిక కర్ణాటకకి ఇచ్చిన తర్వాత అక్కడ ప్రభుత్వం అలర్ట్ అయింది. నిజంగా ఈ విషయం వాస్తవమేనా? అయితే ఒక్కసారి టెస్ట్ చేసి చూద్దాము అని ఒక టెస్ట్లు అనేవి కండక్ట్ చేసింది. ఒక టెస్ట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేసింది పైలట్ ప్రాజెక్ట్ కింద. సో ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద కండక్ట్ చేసిన టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అక్కడి ప్రభుత్వమే షాక్ అయింది. అక్కడ విద్యా సంస్థల అధినేతలు షాక్ అయిన పరిస్థితి. ఏంటి తెలుసా రిజల్ట్స్? ముఖ్యంగా కాలేజెస్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులు అండ్ స్కూల్లో ఉండే స్కూల్ విద్యార్థుల్లో అండ్ దాంతోపాటు యూనివర్సిటీస్లో అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్లో చదువుతున్న వాళ్ళలో ఎయిడ్స్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. దాదాపు 7,000 పాజిటివ్ కేసెస్ వచ్చాయి. 7,000 పాజిటివ్ కేసెస్ వచ్చాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. అక్కడ ఒక జీవో జారీ చేసింది, ఆదేశాలు ఇచ్చింది అధికారులకి. ఏమని? విద్యార్థుల్లో హెచ్ఐవి పట్ల అవగాహన కల్పించండి. ఆల్రెడీ సోకిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది చెప్పండి. అండ్ దాంతోపాటు దీనికి సంబంధించిన అసలు లక్షణాలు ఏంటో కూడా తెలియని పరిస్థితిలో పిల్లలు ఉన్నారు. సో అందుకనే వాటి లక్షణాలు ఏంటి, ఎలా గుర్తించాలి అనేది కూడా వాళ్ళకి అవగాహన కల్పించండి. అండ్ హెచ్ఐవి సోకకుండా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి అందించండి అంటూ అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం నుంచి వచ్చిన హెచ్చరికలు, రాష్ట్రంలో ఆదేశాలు. ఇంకేముంది, అక్కడ ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సో అక్కడ ఉండే స్టూడెంట్స్కి క్లాసులు మాత్రమే కాదు, హెచ్ఐవి పట్ల ఎట్లా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు, ఎయిడ్స్ సోకినట్లు ఎట్లా గుర్తించాలి అని చెప్తున్నారు, అండ్ ప్రాథమిక చికిత్స కోసం ఏం చెయ్యాలి అని చెప్తున్నారు. దాంతోపాటు వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది, ఒకరి నుంచి ఒకరికి ఎలా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది, అండ్ దాంతోపాటు ఒక్కసారి హెచ్ఐవి పాజిటివ్ అన్నా లేదంటే ఎయిడ్స్ కింద కన్వర్ట్ అయింది అన్నా వాళ్ళు ఒక ఆందోళన ఉంటుంది అండ్ మెంటల్ స్టెబిలిటీ కోల్పోతారు. ఇంకొంతమంది సొసైటీ పైన విసుగు కావచ్చు, లేదంటే ఇంకొంతమంది తనకు వచ్చినది మిగతా వాళ్ళకు కూడా అంటించాలి అనే ఇంటెన్షన్స్ కూడా ఉంటాయి. సో అలా వాటి అన్నిటి నుంచి దూరంగా ఉండాలి అంటే వాళ్ళు మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉండాలి? సో ఇన్ కేస్ అలాంటి ఆలోచనతో ఉంటే ఇంకా కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ హెచ్ఐవి కేసెస్ ఉంటాయి. ఆ తర్వాత ఆ హెచ్ఐవి సోకినట్లు తెలియకుండా ఉంటే అది ఎయిడ్స్ కింద కన్వర్ట్ అవ్వడం, తర్వాత ప్రాణాలే పోవడం. సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో వీటన్నిటికీ ఒక చెక్ పాయింట్ పెట్టాలి అంటే ప్రారంభించింది. కానీ అంత త్వరగా చెక్ పాయింట్ పెట్టే అవకాశం లేదు. అట్లీస్ట్ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ముందుగానే ప్రభుత్వం స్టార్ట్ చేసి ఉంటాయి. ఎందుకంటే ఎయిడ్స్, జాతీయ ఎయిడ్స్
ఈ సొసైటీ ఏదైతే ఉందో అది ఒకేసారి అలర్ట్స్ అనేది ఇయ్యదు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారో, ప్రతి సంవత్సరానికి ఒకసారో, లేదంటే ఇలాంటి కేసెస్ రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నప్పుడు ఒక సర్వే చేసి ఆ రిపోర్ట్స్ అన్నీ ఇస్తుంటది. సో అప్పుడు ప్రభుత్వాలు అలర్ట్ అయితే వాళ్ళ రాష్ట్రంలో ఇలాంటి కేసెస్ చాలా తక్కువ ఉంటాయి. కానీ జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ గతంలో ఇచ్చినప్పటికీ ఇక్కడ కేసులుండే. అండ్ ఆ కేసులు ఇప్పుడు దాదాపుగా 13% ఆఫ్ పెరిగినాయి. మరి ప్రభుత్వ నిర్లక్ష్యమా? లేదంటే ప్రజలకు అవగాహన లోపమా? ఎవరిది ఇక్కడ తప్పు? సో తప్పు ఎవరిది అని లెక్కించే కంటే కూడా, ఎవరు చేస్తున్నారు అని కనిపెట్టే కంటే కూడా, ఈ టైం ఒక అలారం బెల్స్‌ని మోగించే పరిస్థితి ఉంది కర్ణాటకలో. అందుకనే కర్ణాటకకు సంబంధించిన ఎయిడ్స్ పైన అవగాహన కల్పించే కార్యక్రమాలు ఇంకా పెంచాలి ప్రభుత్వం. అండ్ ఆ వ్యాధి సోకిన వాళ్ళు లక్షణాలు ఎలా గుర్తించాలో అనేది కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఎందుకంటే 2,60,000కు పైగా అక్కడ బాధితులు ఉంటే, అందులో 54,000 మందికి అసలు వాళ్ళకి ఎలా సోకిందో తెలీదంట. అసలు ఈ లక్షణాలు బయటపడి టెస్ట్ ద్వారా బయటపడితే తప్ప అసలు మేము దానికి ప్రోన్ ఉన్నామా అనే సంగతి కూడా వాళ్ళకి తెలీదంట. సో వాళ్ళు చెప్పే ఆన్సర్స్ విని అక్కడ అధికారులే షాక్ అయిన పరిస్థితి. సో మరి ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం అంటే అవగాహన పెంచాలి. అండ్ ఎవరైతే సోకిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మెంటల్ ఎబిలిటీ ఉండేటట్టు వాళ్ళకి కంటిన్యూగా ఒక క్లాసెస్ అనేవి నిర్వహించాలి. సో సైకియాట్రిస్ట్ మెయిన్ రోల్ ఇందులో పోషించాలి. సో అప్పుడే సోకిన వాళ్ళు మెంటల్ ఎబిలిటీ, స్టెబిలిటీ తెచ్చుకోవడం, సర్వైవ్ అవ్వడానికి వాళ్ళు కొంత ధైర్యంగా ఉంటారు. రెండోది వాళ్ళకొచ్చింది కక్షతో, కోపంతో, లేదంటే ఇరిటేషన్‌తో, లేదంటే ఇంకోదే కారణంలో ఇంకొకరికి స్ప్రెడ్ చెయ్యకుండా ఉంటారు. మూడోది ప్రభుత్వం అసలు ఇది రాకుండా ఉండాలి హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ అంటే అక్కడుండే పిల్లల్లో అవగాహన కార్యక్రమాలు ఇంకా ముమ్మరంగా పెంచాలి. సో గతంలో ఒక పులిరాజా యాడ్ ఎంత దేశవ్యాప్తంగా ఒక హైప్ క్రియేట్ చేసింది. పులిరాజా అంటే ఓకే దిస్ ఇస్ అ సింబల్ ఫర్ హెచ్ఐవి అనే వరకు తీసుకొని వచ్చింది. సో అలాంటి అవగాహన కార్యక్రమాలు ఇంకెక్కువ ప్రభుత్వం తీసుకొస్తే తప్ప ఈ ఎయిడ్స్ పాజిటివ్ కేసెస్ని కావచ్చు అండ్ దాంతోపాటు హెచ్ఐవి సోకే వారి సంఖ్య తగ్గించే అవకాశం ఉంది. లేదు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక డ్రైవ్ నిర్వహించి అది కేవలం 2-3 నెలల ముచ్చటగానే వదిలిపెడితే మాత్రం ఈ కేసెస్ సంఖ్య ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోసారి ఇలాంటి సర్వే చేసినప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఈ సంఖ్య రెట్టింపు కాదు ఇంకా త్రిబుల్ అయినా ఆశ్చర్యపోని పరిస్థితులు. ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయింది యువతతో. సో ఒక మిడిల్ ఏజ్ వాళ్ళతో స్టార్ట్ అయ్యే కంటే కూడా ఒక యూత్లో స్టార్ట్ అయింది కాబట్టి ఈ స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు. అండ్ డాక్టర్స్ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం అంటూ కూడా విన్నపిస్తున్నారు. అందుకనే మెయిన్గా యూనివర్సిటీస్, ఇంజనీరింగ్ కాలేజ్, ఇంటర్ కాలేజ్ పైన దృష్టి పెట్టండి అంటున్నారు. సో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒకసారి టెస్టులు చేసి ఆపేసే కంటే కూడా ఈ ఈ టెస్ట్ చేసే ప్రాజెక్ట్ అనేది పైలట్ ప్రాజెక్ట్ కింద కాకుండా ప్రతి 2 నెలలకి ఒకసారి అండ్ ప్రతి నెలలో అవగాహన సదస్సులు ఇంకిన్ని పెంచాలి అని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మరి కర్ణాటక ప్రభుత్వం జీవో జారీ చేసి పైలట్ ప్రాజెక్ట్ అయితే తీస్తుంది కానీ దీని భవిష్యత్తులో ఎలా కొనసాగిస్తుంది అనేది చూద్దాం.